शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। अस्मद्गुरु శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామివారికి ప్రణామములు సమర్పిస్తూ వార ఫలితాలు. మిథున రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. ఈ వారం కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగా ఉంటుంది. శరీర సుఖము, మనస్సంతోషంతో ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి. సమయానికి మనకి మిత్రులు వచ్చి మంచి సలహాలు ఇస్తారు. ఉద్యోగస్తులకి స్థానచలనం చేయవలసి వస్తుంది. అనవసరమైనటువంటి ఆలోచనల వల్ల శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. తోటివారి పనుల యందు వారితో మాట్లాడే ధోరణ వలన కలహాలు సంభవించవచ్చు. అనవసర ప్రయాణాలు చేయాలి. దాని మూలంగా ఖర్చు, మనస్సుకు తీవ్రమైనటువంటి ఆందోళన ఏర్పడతాయి. కోర్టు ఫలితాలకు అడ్డంకులు ఏర్పడే అవకాశాలు చాలా గోచరిస్తున్నాయి. దుర్మార్గుల కలయిక వలన బంధువైరం కలుగుతుంది. విద్యార్థులకు విద్యాభంగం వాటిల్లుతుంది. తగాదాలకు దూరంగా ఉండండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి భయము, కీర్తిహాని జరగవచ్చు. ఉద్యోగస్తులతో విరోధము, అనవసరమైన వాటి ఖర్చు పెట్టవలసి వస్తూ ఉంటుంది. మనకు తెలివితేటలు ఉన్నా అవి పనిచేయవు. ఈ వారం వస్త్ర ధాన్య లాభం చేకూరుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. దుర్వార్త శ్రవణం చేయవలసి వస్తుంది. క్రూరుల వలన భయం, బంధువులతో విరోధం, ఆదాయం వచ్చేదానికంటే ఖర్చు ఎక్కువగా ఉండడం, వాత సంబంధమైన నొప్పులతో అంటే మోకాళ్ళ నొప్పులు, అజీర్ణ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. చతుష్పాద జంతువుల వలన నష్టం సంభవించవచ్చు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రయాణాలు ఈ వారానికి వాయిదా వేస్తే మంచిది. ఉద్యోగంలో అధికారులు దొరుకుట, ఎంత ప్రయత్నం చేసినా సర్వకార్యాలు విఘ్నం చెందుతాయి. కాబట్టి చాలా దూరంగా ఉండండి. కొత్త వృత్తులేవి చేపట్టద్దు. వ్యాపారాలు చేయవద్దు. చేయుచున్న వ్యాపారం లాభిస్తుంది. యత్న కార్యసిద్ధి జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఆరుద్ర 1-2-3-4 పాదాల వారు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పునర్వసు 1-2-3 పాదాల వారు రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయండి. శుభం కలుగుతుంది. మంగళం కౌందరేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.